రాబర్ట్ కియోసాకి బుక్స్ బాగా చదివే వాళ్లకు, ఆర్థిక విషయాలపై అవగాహన ఉన్న వాళ్లకు ఈ పేరును పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు, సేల్స్ ఉన్న రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ రాసింది ఈయనే. రచయితగానే కాకుండా రాబర్ట్కి ఇన్వెస్ట్మెంట్ గురువుగా మంచి గుర్తింపు ఉంది. అలాంటి రాబర్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. చరిత్రలో ఎప్పుడూ చూడని అత్యంత తీవ్రమైన పతనం దిశగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాగుతోందని సోషల్ మీడియాలో కొంతకాలంగా వరుస పోస్టులు పెడుతున్నారు రాబర్ట్. ఆర్థికంగా ప్రపంచం పతనమైనా అందులో చిక్కుకోకుండా ధనవంతులు ఎలా కావాలో పాఠాలు చెప్తున్నారు. అందులో భాగంగా 8వ పాఠాన్ని తాజాగా ఎక్స్లో పంచుకున్నారు. చరిత్ర చూడండి, ఆర్థిక పతనాలు ఒక్క రోజులో జరగవని, దశాబ్దాల పాటు నిర్మాణం చెందుతాయని కియోసాకి పేర్కొన్నారు. 1965లో అమెరికా నాణాల్లో వెండిని తొలగించడం, 1971లో నిక్సన్ ప్రభుత్వం డాలర్ను బంగారం ప్రమాణం నుంచి వైదొలగించడం వంటి చారిత్రాత్మక సంఘటనలు ప్రపంచ ఆర్థిక నిర్మాణాన్ని మార్చేశాయని చెప్పారు. ఈ పరిణామాలు ప్రపంచాన్ని రుణ ఆర్థిక వ్యవస్థగా మార్చాయని, దీని ఫలితంగా అమెరికా, జపాన్ వంటి దేశాలు భారీ రుణ భారంతో పతనమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇంటి అద్దెలు పెరగడంతో ఉద్యోగాలు ఉన్నవారు కూడా రోడ్డున పడుతున్నారని అన్నారు. కియోసాకి తన వ్యక్తిగత పెట్టుబడి అనుభవాలను కూడా పంచుకున్నారు. 1970లలో బంగారం కొనడం ఎలా ప్రారంభించారో, ఇప్పటికీ బంగారం, వెండి విదేశాల్లో నిల్వ చేస్తారని చెప్పారు. దశాబ్దాల క్రితం కొన్న బంగారు నాణం విలువ ఇప్పుడు భారీగా పెరిగిందని, ఇది ఆర్థిక అస్థిరత సమయంలో విలువ నిలుపుకునే ఆస్తులు ఎంత ముఖ్యమో నిరూపిస్తుంది అని అన్నారు. ఫెడ్ ఏర్పాటే ప్రస్తుత సంక్షోభానికి మూలం అనేది ఆయన అభిప్రాయం. ప్రస్తుత సంక్షోభానికి మూలం 1913లో ఏర్పడిన ఫెడరల్ రిజర్వేనని ఆయన ఆరోపించారు. ఆధునిక ఫియట్ కరెన్సీలు విలువ కోల్పోవడానికి ఈ సంస్థ విధానాలు ప్రధాన కారణమని కియోసాకి అభిప్రాయపడ్డారు. బంగారం, వెండిలను దేవుని సొమ్ముగా, బిట్కాయిన్, ఇథీరియంలను ప్రజల డబ్బుగా కియోసాకి అభివర్ణించారు. ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభం, నివాస సమస్యలు పెరుగుతున్న సమయంలో కూడా సిద్ధపడి పెట్టుబడులు మారుస్తున్న వారు లాభపడతారని చెప్పారు కియోసాకి. వాళ్లే విజేతలు అంటూ పోస్ట్ పెట్టారు. ఫెడరల్ రిజర్వ్ లేదా ప్రభుత్వం రక్షిస్తుంది అనే నమ్మకంతో ఉన్నవారు నష్టపోతారని హెచ్చరించారు. స్కూళ్లలో ఆర్థిక విద్యను ఎందుకు బోధించడం లేదనే ప్రశ్నను ఆయన మళ్లీ లేవనెత్తారు. ఎవరికి వారే స్వయంగా ఆర్థిక జ్ఞానం పెంచుకోవాలని, రాబోయే అనిశ్చిత కాలానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. కియోసాకి గత కొన్నేళ్లుగా ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ బంగారం, వెండి, క్రిప్టో కరెన్సీలు వంటి ప్రత్యామ్నాయ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక నిపుణులు ఆయన అంచనాలను కొట్టిపడేస్తున్నప్పటికీ రుణభారం, ద్రవ్యోల్బణంపై ఆందోళనలో ఉన్న వాళ్ళందరికీ ఆయన పోస్ట్ ఇంకా ఆందోళన కలిగిస్తోంది.